ఏండి మన ఇంట్లో అందరికీ బిడ్డలున్నారు కదూ. మన బిడ్డలు మన ఇంట్లో మనం చెప్పిన మాట వినకపోతే పేరెంట్గా మనం ఎంత బాధపడతాం కదా. పిల్లలు మన మాట వింటూ ఉంటే నిజంగా మనకి ఎంత సంతోషమో ఆనందమో. అవునండి, మన బిడ్డలకు ఒక ఏజ్, ఒక ఎదిగిన స్థితి వచ్చినప్పుడు మన బిడ్డలు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత వారు జాబ్ చేయకపోయినా కూడా మనకు బాధ అవుతుంది. వాళ్ళకి జాబ్ రాకపోయినా కూడా మనకు బాధే కదా. చాలామంది మాకు ఫోన్ చేసే దాంట్లో దాదాపుగా 30% ఆ ఫోన్ కాల్స్ ఉంటాయి. ఏంటి, జాబ్ లేదు, జాబ్ లేదు, ప్రార్థన చేయండి అని. అవునండి, మరి బాగా చదువుకుంటారు. చదువుకున్న తర్వాత జాబ్ లేకపోతే జాబ్ చేయకపోతే మరి వాళ్ళకి బాధ ఉంటుంది, పేరెంట్స్కి కూడా చాలా బాధగా ఉంటుంది. ఎదిగిన తర్వాత మనము జాబ్ చేయాలని ఇష్టపడతాం కాబట్టి అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా. మరి ఆ విధంగా ట్రై చేయకపోతే ఇంట్లోనే చదువుకొని ఇంట్లో కూర్చుంటే జాబ్ రాదు కదా. ఖచ్చితంగా జాబ్ చేయాలన్న ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, చదువుకున్న బిడ్డలకి. ఓకే, ఆ విధంగా తల్లిదండ్రుల మాట పిల్లలు వింటే తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వినకపోతే వాళ్ళు ఎంతో దుఃఖపడతారు, బాధపడతారు కదా. అవునండి, దేవుడు కూడా అంతే. మనము ఆత్మీయ జీవితంలో మనం ఎదిగిన తర్వాత దేవుని యొక్క మాట, దేవుడు ఏమి చేయమంటే అది చేయకపోతే దేవుడు బాధపడతారు, దేవుడు దుఃఖపడతారు. నేను ఇంతగా వీరిని రక్షణలోనికి తీసుకొచ్చి వీరికి ఎంత సహాయం చేస్తున్నాను, నా పని చేయట్లేదు, లేకపోతే నా మాట వింటలేదు అని ఆయన బాధపడతారు. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మొట్టమొదటి అధ్యాయంలో మనం చూస్తాం, వీళ్ళు నా పిల్లలు, నేను పెంచి పోషించా, వీరిని దగ్గరికి తీసుకున్నా, కానీ వీళ్ళు నా మాట వింటల్లా. ఆకాశమా భూమి నా చెవి యొగ్గు అని అంటాడు కదా. కాబట్టి ఆకాశంతో భూమితో దేవుడు మాట్లాడుతాడు, ఎందుకంటే తన పిల్లల మాట వింటలేదని. కాబట్టి ఎదిగినటువంటి పిల్లలు మన మాట వినాలని ఎలా ఇష్టపడతారో అలాగే దేవుడు కూడా ఎదిగినటువంటి ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి వారము దేవుడు ఏం పని చెప్తే, లేకపోతే ఏమి చేస్తే, ఏమి చేయమంటే అది చేయటానికి మనము సిద్ధంగా ఉండాలి. లేకపోతే దేవుడు ఏమంటారో తెలుసా, వాళ్ళు ఇంకా ఎదిగినటువంటి స్థితిలోనే ఉన్నారు, వారు చిన్న పిల్లలే అని అంటారు. అవునండి, మరి బైబిల్లో మనకు ఒక ఉపమానం రాయబడింది. ఒక తండ్రి తన కుమారులు ఇద్దరిని పిలుస్తాడు. ఇద్దరిని పిలిచి మీరిద్దరూ పొలంలోనికి వెళ్ళి పని చేయమని మొదటివాడికి చెప్తే మొదటివాడు అంటాడు, పోను డాడీ, నేను పోను అని అంటాడు. రెండోవాడు అంటాడు, సరే నేను పోతాలే అని అంటాడు. అవునండి, మరి పోను అన్నటువంటి వాడు తర్వాత మనసు మార్చుకుంటాడు. పోతాను అన్నవాడు తర్వాత అతను కూడా మనసు మార్చుకొని పోడు. అవునండి, ఎవరిని బట్టి తండ్రి సంతోషిస్తాడు? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆ ఉపమానం మనకు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ విధంగా మనము ఎంత మందిరాలకు వెళ్ళి మనం వాక్యం చదువుకున్నా, మనం రక్షణ పొందినా, మనం దేవుని కోసం త్యాగం చేసినా, మనం ఎదిగినటువంటి వారము పని చేయకపోతే, ఎదిగినటువంటి వారము దేవుని కోసం జీవించకపోతే ఎవరు చేస్తారైన పని కదా. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లలు కొంచెం సహాయం చేస్తారని తల్లిదండ్రులు ఆశపడతారు. మరి వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళని ఎక్కడో చోట వేసేసి వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు కదా, ఎంత దుఃఖం కదా, ఎంత వేదన కదా. అన్నీ ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. బిడ్డల యొక్క ప్రేమ లేకపోతే వాళ్ళు ఎంతో వేదన చెందుతారు, మనోవేదన వాళ్ళకు ఉంటుంది. అంతే దేవుడు కూడా చాలా బాధపడతారండి మనం కానీ పని చేయకపోతే. అందుకనే దేవుడు అంటారు, ఎదిగిన ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క తోటలో పనిచేసేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యువే కనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు అని అంటాడు. అవునండి, నీతి వాక్య విషయంలో అనుభవము లేదు. వాక్యము వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యానుభవము లేదు, వాక్యానుసారమైన జీవితము లేదు, వాక్యముతో నడవటము లేదు, దేవునితో నడవటము లేదు,
ఊరికే నామకవాస్తిగా మందిరానికి వెళ్తున్నామా, వాక్యం చదువుకుంటున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా? ఏదైనా అవసరం ఉంటే ప్రభువా ప్రభువా అని అడగటమా, లేకపోతే మరి కాపరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, లేకపోతే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకోవటము, అవసరాలు వచ్చినప్పుడు, లేకపోతే మరి బాగలేనప్పుడు అలా చేస్తూ ఉంటారు చాలామంది. కాదండి, అందుకని అంటున్నాడు ఇక్కడ, నువ్వు ఎదగలేదు, నీతి విషయంలో నువ్వు వాక్యాన్ని అనుభవం లేకుండా ఒక శిశువులాగే ఉన్నావు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ 14వ వచనం చూస్తే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అంటున్నాడు. వారు సాధకము చేస్తారట. జ్ఞానేంద్రియాలు ఎదిగిన వారు కనుక అన్ని విషయాల్లో సాధకము చేస్తారు, అభ్యాసము చేస్తారు. మరి ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? నువ్వు ఉద్యోగం రావాలని ఒక్కటి కాదు కదా నువ్వు రాసేది, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తావు. దేంట్లో సెలెక్ట్ అయితే ఆ జాబ్ చేయాలి, మరి అభ్యాసము చేయాలి కదా, చదవాలి కదా. జాబ్ కావాలంటే చదవాలి, నువ్వు ఆ యొక్క ఎగ్జామ్స్కి నువ్వు ఫేస్ చేయాలి. అలా ఫేస్ చేయకపోతే నీకు జాబ్ రాదు. ఎంట్రీస్కి వెళ్తే ఫేస్ చేస్తే దాంట్లో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది కదా. కాబట్టి అభ్యాసం చెయ్యాలి, నువ్వు అటెండ్ కావాలి. దేవుడు చెప్పిన పనికి నీ అటెండెన్స్ ఉండాలి, నువ్వు దానికి రావాలి, నువ్వు దేవుడి మాటకు లోబడాలి. అవునండి, దేవుడు చెప్పిన మాట వినకపోతే నువ్వు శిశువే అంటాడు, నువ్వు ఇంకా చిన్న బిడ్డవే అని అంటాడు దేవుడు. చూడండి, మనం అక్కడ 12వ వచనాన్ని చూస్తే, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని అంటున్నాడు. అవునండి, బలమైన ఆహారం మీకు పెట్టాలని నేను ఇష్టపడుతున్నా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతగానో ఎదిగావు. దాదాపు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది నువ్వు రక్షింపబడి. ఎన్ని సంవత్సరములైనా నీకు ఇంకా పాలు తాగించాల్సి వస్తుంది, ఇంకా నీకు బోధించవలసి వస్తుంది, ఇంకా ఫండమెంటల్సే చెప్పాల్సి వస్తుంది, ఇంకా నీకు చిన్న చిన్న విషయాలే, నా కాపిరి నాకులేమి కలుగుదని చెప్పాల్సి వస్తుంది, దుష్టాలోచన చెప్పనక పాపుల మారంలో కానీ అవే నేర్పించాల్సి వస్తుంది. కానీ బలమైన ఆహారాన్ని తినిపించలేకపోతున్నావు, బలమైన ఆహారం పెడితే నువ్వు రాయించుకోలేకపోతున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్తే అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎందుకంటే శిష్యువే నువ్వు. వాక్యానుసారమైన జీవితం, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటంలా, వాక్యంతో దేవునితో నడవాలన్న ఆశ నీకు కలగటం వల్ల ఆ విషయాన్ని ఒకసారి ఆలోచిస్తావా? ఎంత కాడికి సంపాదన, ఎంత కాడికి బాగుండాలి, ఎంత కాడికి వృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అనేది మన వెంట పరిగెత్తి రావాలండి, మనం ఆశీర్వాదం వెంట కాదు, ఆశీర్వాదం మన వెంట పరిగెత్తి రావాలి. ఎప్పుడు? దేవునిలో ఉన్నప్పుడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఆశీర్వదించేవాడు. మనం ఎప్పుడు కూడా దరిద్రంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలు, ఆయన ఐశ్వర్యవంత బిడ్డలు ఐశ్వర్యంగానే ఉంచుతాడు ఆయన. కానీ మనమే కొని తెచ్చుకుంటున్నాం దరిద్రం అనేది, మనమే లేమి అనేది కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు అనంటే దేవుడు చెప్పిన మాట వినకపోవటం ద్వారా, ఆ విధంగా శిష్యులుగా ఉండటం ద్వారా, ఆయన చెప్పిన మాటకు లోబడకుండా ఉండటం ద్వారా మనమే ఆశీర్వాదం కావాలి, ఈ ఆశీర్వాదం అని ఒకటే వెంటబడిపోతున్నాం. కానీ అవి దూరం దూరం పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి. నీకు ఆశీర్వాదము కావాలి అని అంటే శిశువు దగ్గర నుంచి పాలు తాగే స్థితిలో నుంచి బలమైన ఆహారము తినేటట్టుగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలిగితే ఆటోమేటిక్గా శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు. అవునండి, ఇప్పుడు మనము విలాప వాక్యములకు వస్తే 3వ అధ్యాయం 27-28 వచనాలు చూస్తే, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఇక్కడ అంటున్నాడు యవన ప్రాయము అని అంటే అన్నీ తెలిసినటువంటి కదా, మంచి చెడు తెలుసు, ఏది పని చేయాలి ఏది పని చేయకూడదు తెలుసు, ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోకూడదు తెలుసు, తల్లిదండ్రులు ఏమైనా చెప్పితే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యవన ప్రాయము వచ్చిన తర్వాతే పని చెప్తారు ఎవరైనా తల్లిదండ్రులు కదా, ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తారు. యవన ప్రాయంలో చిన్నపిల్లలకి ఎవరికైనా చెప్తారా?
పోయి ఉద్యోగం చేయపో అంటారా? చిన్నపిల్లలు అనరు కదా. వృద్ధాప్యం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చినాక నువ్వు పోయి 2 కడవలు నీళ్ళు తీసుకురాపో అని అంటారు ఎవరైనా? చెప్పరు కదా. ఇప్పుడు ఒక తండ్రి పొలానికి పొమ్మన్నాడు, వాళ్ళు ఎవరు ప్రైమర్, వాళ్ళకి అంతా తెలుసు, పొలంలో ఎట్లా పని చేయాలో తెలుసు, పొలంలో కలుపు తీయటం తెలుసు, పొలము దున్నటం తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడు అని అంటే, అయ్యా పోయి పొలంలో నేను ఇంతవరకు చేశాను, ఇంత అలసిపోయాను నేను, ఇదిగో మీరు వెళ్ళండి అని మొదటి వాడికి చెప్తాడు. చెప్తే నేను పోడాడి అని అంటాడు. మరి నువ్వు పోను అన్నవాడిని బట్టి రెండోవాడు అంటాడు పోతా అని అంటాడు. కానీ అక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, మాట చెప్తున్నాడు. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయేను. ఎక్కడికి పోయాడు? పొలంలోకి పోయాడు. ఎవరు? మొదటివాడు, మొట్టమొదటి కొడుకుడు, పెద్ద కొడుకు ఏం చేశాడంటే, పోడాడి నేను పోడాడి అంటున్నాడు. పోను అన్నప్పుడు తండ్రి ఎంత బాధపడి ఉంటాడో కదా. చూడు, నేను సంపాదించి, నేను దున్ని, నేను ఎంత కష్టపడి వీళ్ళకి తీసుకొచ్చి పెడతా, ఏమైనా ప్రైమ్ వచ్చింది కదా, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారనుకుంటే వీడు పోను అంటున్నాడు. చూడు, సరేలే వీడు పోను అంటున్నాడు కదా, సరే రెండో వాడి దగ్గరికి పోదామని చెప్పి రెండో వాడి దగ్గర, సరే డాడీ పోతానులే డాడీ పోతాను. అబ్బా ఎంత సంతోషమో, అబ్బా నా కొడుకు పోతానన్నాడు, చాలా సంతోషపడి ఉంటాడు. కానీ తీరా చూస్తే పోను అన్నవాడు పోయాడు, పోతాను అన్నవాడు పోకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అవునండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు విధేయుడు? నువ్వు పోతాను, చేస్తాను, దేవుని పని చేస్తాను, దేవుని కోసం ఇలా జీవిస్తాను, దేవుని కోసం నేను ఈ విధంగా సాక్షిగా ఉంటాను, దేవుని కోసం ఈ విధంగా ఇలా ఇస్తాను, ఇలా చేస్తానని నువ్వు చెప్పి దేవుని దగ్గర ఎన్ని మాటలో నువ్వు పలికి ఉంటావు. అయితే నువ్వు అలా పలికి నువ్వు అలా చేయటలేదనుకో, నువ్వు అలా ఉండలేదు, సాక్షిగా ఉండలేదు, అప్పుడు ఎలా ఉంటుంది? తండ్రికి ఎలా ఉంటుంది? ప్రభువు యేసుక్రీస్తుకి ఎలా ఉంటుంది? చూడు, నా పని చేస్తానన్నాడు, నా పొలానికి వెళ్తానన్నాడు, నేను చెప్పిన పని చేస్తానన్నాడు, కానీ చేయకుండా చూడు ఈ లోకంలోనే తిరుగుతున్నాడు, లోక ఆశలతో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు, చూడు ఇలా పాపం చేస్తున్నాడని ఎంత దుఃఖపడతాడో కదా. ఒకసారి ఆలోచన చేస్తావా? నువ్వు రక్షింపబడి ఎంతకాలం అయింది? మరి దేవుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావా? దేవుడు చెప్పిన పని నువ్వు చేయగలుగుతున్నావా? ఇక్కడ ఈ ఉపమానం ద్వారా మనం ఎంతో గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు. పోను అన్నవాడు మనసు మార్చుకున్నాడు. దేనికోసం మార్చుకున్నాడు? తండ్రి బాధను చూశాడు, తండ్రి స్థితిని చూశాడు, తండ్రి యొక్క మాటకు పోనని అప్పటికప్పుడు అన్నాడే, కానీ వెంటనే మనస్సు మార్చుకొని తను పొలముకు పోయినట్టుగా మనము చూస్తాం. అవునండి, మనస్సు మార్చుకొని పోయాడు అతను. మనస్సు మార్చుకొని, ఎవరికి కావాలండి ఇప్పుడు మనస్సు? ఎదిగిన వారికి కావాలి. ఎవరు ప్రాయము కాడి మోయట నరునికి మేలు అంటాడు. అవును, ఎదిగిన వారికి మారు మనస్సు కావాలి. మారు మనస్సు పొందాను అని ఆ యొక్క ముసుగులో ఉండటం కాదు, కానీ నువ్వు మారు మనస్సు పొందిన తర్వాత కూడా మారు మనస్సు కావాలి. ఎందుకంటే పొలములో ఆయన చెప్పిన మాట నువ్వు వినటం లేదు కాబట్టి మారు మనసు కావాలి నీకు. ఎందుకు కావాలి? నేను అప్పుడే రక్షణ పొందాను, నేను అప్పుడే యేసు రక్తంలో కడగబడ్డాను, నేను బాప్తిసం కూడా తీసుకున్నా, నేను మందిరానికి పోతున్నా. నువ్వు మందిరానికి పోతున్నావు, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాల. ఏం చేస్తున్నావు? నువ్వు పొలంలో పోయి పని చెయ్యంటే నేను పొలంలోనికి వెళ్ళి నేను పని చెయ్యను అని అంటున్నావు. ఏం పని చెయ్యాలి? నువ్వు ఏం పని చెయ్యాలో నువ్వు దేవుని దగ్గర అడుగు. నువ్వేం పని చేయాలో దేవుడు చెప్తాడు, యేసయ్య చెప్తాడు. నీ లోకమంతా ఆయన పొలము అని దేవుడు రాయించాడు. చూద్దానండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనాన్ని చూస్తే, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు అని రాయబడింది. అవునండి, ఇక్కడ 13:38లో పొలము లోకము అని రాయబడింది. ఈ లోకము పొలము, దేవుడు అక్కడ కూడా ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ పొలము అనేటువంటి లోకంలోనికి వెళ్ళి విత్తనాలు వేయండి. ఏం విత్తనాలు వేయాలి? వాక్యము అనేటువంటి విత్తనాలు అక్కడ చల్లాలి. దానికి ఎవరు కావాలి? ఎదిగినటువంటి వారే కావాలి. విత్తనాలు ఎక్కడ వేయాలో తెలిసినటువంటి వారే కావాలి. పొలంలోనికి పంపించిన తర్వాత విత్తనాలు తీసుకొని రోడ్డు మీదకి ఇట్లా విసిరితే ఎలా ఉంటుంది? చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు విత్తనాలు వాళ్ళు వేయరు, విత్తనాలతో ఆడుకుంటారు, రోడ్డు మీద వేస్తారు,
ముళ్ళ పొదల్లో వేసేస్తారు. వాళ్ళకి తెలియదు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలని చిన్న బిడ్డలకు తెలియదు. వృద్ధుల వంగి వేయలేరు. కాబట్టి ఎదిగినటువంటి యవనస్తులు అంటే ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు దేవుని యొక్క పొలము అంటే లోకంలోనికి వెళ్ళి పని చేయవలసినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆయన పొలములో పని చేసేవారు కావాలి. ఇప్పుడు ఆయన పొలంలో పనిచేసేటువంటి వారికి కావాలి. నువ్వు ఎంతనా చెయ్యి, నువ్వు ఎలా అన్నా ఉండు, పొలములో పని చేయకపోతే దేవుడు నచ్చుకోడు. ప్రభు కోసం మనం ఏదైనా ఒక పని పొలములో నీకు చాతనైన పని నువ్వు చేయాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అంటాడు. ఇక్కడ యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా అంటే స్తుతి చెల్లించేటువంటి వారు. ఇప్పుడు యెరూషలేము నివాసులు అంటే మనమే రక్షింపబడినటువంటి వారు, ఇశ్రాయేలు జనాంగం. నీవు కూడా ఈ దినమున రక్షింపబడినటువంటి దేవుని స్తుతి ఆరాధన చేసినటువంటి జనాంగంలో నువ్వు ఉన్నావు, ఆ లెక్కలను చేర్చబడినావు. కాబట్టి యెహోవా మనకు నీకు నాకు సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నారండి ఇక్కడ చూడండి, ఏమంటున్నాడు, యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక. ముళ్ళ పొదలో విత్తనము చల్లద్దు, ముళ్ళ పొదలు దాన్ని అణిచి వేస్తాయి. అంటే వాక్యము తీసుకుపోయి ఎక్కడో కాదు చల్లాల్సింది, నువ్వు వాక్యము పొలము అంటే లోకంలో ఉన్న ఎవరైతే రక్షణ లేరో ఆ రక్షణ లేనటువంటి బిడ్డలకు నువ్వు చెప్పేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించలేదో వాళ్ళ దగ్గర పోయి నీ సాక్ష్యము చెప్పు, ఒక పత్రిక ఇవ్వు, లేకపోతే వాళ్ళ మందిరానికి నడిపించు. నీకు చేత కాకపోతే వాక్యం చెప్పడానికి ఆ విధంగా చెయ్యాలని దేవుడు మాట్లాడు. బీడు భూములను దున్నుడి అంటున్నాడు. బీడు భూములు అంటే హృదయం బీడిపోయింది, అవి ఎండిపోయి ఉన్నాయి, చాలా హృదయాలు ఎండిపోయినాయి. వారి కోసం గంటలు గంటలు ప్రార్థన చేయి, ప్రభువా వారికి రక్షణ తెచ్చే ప్రార్థన చేయి. ఆ భూమి తడుపుతాడు, దేవుడు తడుపుతాడు. హల్లెలూయా. చూడండి, 21 మత్తయి సువార్త 29-30 వచనాలు చదివితే అక్కడ వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను అని అక్కడ ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఎవరు వీళ్ళిద్దరిలో ఒకరు పోతానన్నాడు, పోలేదు, పోను అన్నాడు, పోయింది. ఎవరి ఇష్టం అంటే దేవునికి లోబడినటువంటి వారే దేవునికి ఇష్టం, తండ్రికి లోబడినటువంటి వారే తండ్రికి ఇష్టం కదా. మొదటివాడు పోను అన్నాడు, తర్వాత పోయాడు, పని చేశాడు, తండ్రి చేయవలసిన పని తను చేశాడు. కనుక ఎవరు ఇష్టపడతాడు తండ్రి అని అంటే మొదటివాడే, పెద్ద కుమారుడే చేశాడు. కాబట్టి అతడే ఇష్టము అని దేవుడు అక్కడ ఉపమానంలో చెప్తాడు. నీ జీవితంలో కూడా అంతే. ఇప్పుడు వరకు ఒకవేళ చేస్తానని, ఒకవేళ దేవునికి నేను ఈ విధంగా సాక్షిగా ఉంటాను, ఒకవేళ చేయలేదేమో ఈ దినం ఒక మనసు మార్చుకుంటావా? ఈ దినం మనసు మార్చుకుంటావా? నాకు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నాను, నాకు చెప్పటం చేత కాదు, నాకు భయము, చెప్పాలంటే భయము నాకు అనే ఏదో ఈ మాటలో సాకులు చెప్పి ఒకవేళ ఏమన్నా ఇంటికి దగ్గరే ఉన్నావేమో, ఒకవేళ దేవుని పొలంలో పని చేయకుండా ఉన్నావేమో, దేవుడిని అడుగు, ప్రభువా నాకు ఈ భయం తీసేనైనా, నీ పొలంలో పని చేయాలని నాకు ఇష్టం ఉంది, కానీ నేను చేయలేకపోతే నాకు క్షమించమని నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ధైర్యం ఇస్తాడు. నేను కూడా అంతే, నాకు చెప్పడం నాకు ధైర్యం లేదు, కానీ దేవుడిని అడిగినప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చాడు నాకు కూడా. కాబట్టి ధైర్యము కావాలంటే ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చొని అడుగు. నువ్వు ఏం పని చేయాలో దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఆ పని చేయటానికి నువ్వు పూనుకుంటావా? ఈ దినం పూనుకుంటావా? మనస్సు మార్చుకుంటావా? ఈ దినమున ఎవరికో కాదు, రక్షణ లేని వాళ్ళకి కాదు మనసు మారాల్సింది. రక్షింపబడిన నీకు పొలంలో పని చేయడానికి నీకు మారు మనస్సు కావాలి. మారు మనసు ఈరోజు పొందుకుంటావా? ప్రభువా నేను ఇంతకాలమైంది రక్షణ పొంది, కానీ మారు మనసు లేదు అంటే పొలంలో పని చేయడానికి మనసు రావట్లేదు, నాకు మారు మనసు నైనా, నీ పని చేయడానికి మారు మనసు ఇమని ప్రార్థన చేస్తావా? ఆ రక్షింపబడిన తర్వాత మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అంటాడు. మారు మనస్సుకు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తూ ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. చూడండి, అక్కడే మనము 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. మనకు దేవుడు అధికారం ఇచ్చాడండి.
ప్రతి విధమైన స్వస్థత కార్యాలు చేయడానికి, దయ్యాలు వెళ్ళటానికి అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి, అభ్యాసము చేయాలి, అభిషేకము పొందుకోవాలి. దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడు శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని దేవుడు నీకు కూడా ఇచ్చాడు, మనకిచ్చాడు. దేవుడు ఇచ్చాడని విశ్వసించాలి. విశ్వసిస్తావా? విశ్వసించి ఆ విధంగా దేవుడు ఏ విధంగా తన పొలంలోనికి శిష్యులను అభిషేకించి పంపించారు, ఈ దినము కూడా నిన్ను అభిషేకించి పంపించాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ విధంగా వెళ్ళటానికి నీకు ఇష్టమా? దేవుడి దగ్గర చూడండి, కీర్తనల గ్రంథం 126:5-6 వచనాలు చూస్తే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడ విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనలో మోసుకొని వచ్చును. ఎంత సంతోషకరమైనటువంటి మాట కదా దేవుడు చెప్పేది. కన్నీళ్ళు విడిస్తే దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయ్యా, ఎన్ని ఆత్మలు ప్రభు నరకానికి వెళ్తున్నాయ్యా, అయ్యా కరుణించవా. ప్రార్థన చేయి, కన్నీళ్లతో ప్రార్థన చేయి. సంతోషంగా నువ్వు పనులకు వచ్చేటువంటి దినాలు దేవుడు ఇస్తాడు నీకు. కన్నీళ్లు విడవటం మానవద్దు. ఎంతకాలం నుంచి చేస్తున్నాను, వాళ్ళ రక్షణే లేదు అనొద్దు, ఆ మాట అనొద్దు. విశ్వాసముతో ఎంతకాలమైనా కూడా నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. కన్నీళ్ళు విడువు, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఏదో ఒక రీతిగా వాళ్ళకి వాక్యాన్ని వినిపించి దేవుడు ఖచ్చితంగా వారికి మారు మనసు ఇస్తాడు. కాబట్టి పొలంలో పని చేయడానికి అనేకమైన విధాలు ఉన్నాయండి. పత్రికలు ఇవ్వు, ప్రార్థన చెయ్యి, వారి కోసం నీ సాక్ష్యం చెప్పు, మందిరానికి వచ్చినప్పుడు షేర్ చేసుకో, ఆరాధన చేయి, స్తుతి చెయ్యి. ఎవరైనా అన్నిలు వచ్చినప్పుడు నీ ప్రార్థన విని, నీ స్తుతి ఆరాధన విని వాళ్ళు మారు మనసు పొందుతారేమో. నువ్వు వీధుల్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు ఏదో ఒక రీతిగా వాళ్ళని పరిచయం చేసుకునే దేవుని మాట, యేసు రక్షకుడు అని చెప్తావా, యేసు రక్షకుడు అని చెప్తావా? అలా చెప్పితే చాలండి. ఆ విత్తనము మంచి నేలలో, బీడు భూములు అట్లా విత్తనం వేస్తే చాలు, దేవుడే దానికి నీరు కట్టి ఫలవంతంగా చేస్తాడు. చూడండి, లోకాసువార్త 10:2 కోత విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, అనేక మంది ప్రభా పనిచేసేవాడిని లేపండి నైనా, పనిచేసేవాడిని లేపండి నైనా, పనిచేసేవాడిని స్థిరపరచునైనా, వారికి ఏ ప్రమాదాలు లేకుండా ఎక్కడ కూడా ప్రభా, వారు ఎక్కడ కూడా సాతాడు మరి అనేక రీతిలుగా వారిని జైళ్ళలో వేసి అనేక రీతిలుగా వాళ్ళు బాధ పెడుతున్నాడు. మరి పనిచేసేవారు ఉన్నారు, కానీ చాలామంది ఆ పని చేయలేని స్థితిలో ఆటంకపరచబడుతున్నారు. వాళ్ళు ఆ విధంగా ఆటంకపరచబడకుండా నువ్వు ప్రార్థన చేస్తావా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయి. అప్పుడు ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? హోషేయ గ్రంథం 10:12 చూస్తే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేడి, ప్రేమయను కోత మీరు కోయిడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూములను దున్నుడి అంటాడు. నీతి వర్షాన్ని నీ మీద, మన మీద కుమ్మరిస్తాడట. ఆ విధంగా చేస్తావా? ఆ విధంగా చేయటానికి మనం ప్రార్థన చేద్దామా? మన అవసరాలు ఎన్నో ఉన్నాయి, మన అక్కర్లు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేవుడు మొదట నీతిని, రాజ్యం వెదిగితే అవన్నీ కూడా దేవుడు తీరుస్తారంటున్నాడు. దేవుని పనిలో, దేవుని పొలంలో మనమందరం కలిసి పని చేద్దాం. ఆ విధంగా చేయడానికి ప్రభు సహాయాన్ని అడుగుదాం. నీవు కూడా ఆ విధంగా ఒక తీర్మానం చేసుకుంటావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, ప్రభా, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా, బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యానికి ప్రభా, ఈ మాటలకి ప్రభా, నా తండ్రి చెవి ఎగ్గి ప్రభా, హృదయమందు చేర్చుకుని నైనా నీ తోటలో పనిచేసేటువంటి బిడ్డలుగా ప్రభా, నా తండ్రి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి నైనా. ఒక్కొక్కరిని ప్రభా ఏ విధంగా ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని పని చేయించుకోవాలనుకున్నారు ప్రభా, ఆ విధంగా బిడ్డలను ప్రభా మీరు తర్బీదు చేసి ప్రభా, అభిషేకించి ప్రభా, అయా నీ పొలంలో ప్రభా, నా తండ్రి బిడ్డలు పని చేయనట్టుగా సహాయం చేయండి. వారక్కరి తీర్చమని ప్రార్థిస్తాను తండ్రి. ప్రభు, ఎదిగినటువంటి బిడ్డలుగా, శిశువులు కాకుండా బలమైన ఆహారము తినేటువంటి బిడ్డల నుంచి ఆశీర్వదించమని తండ్రి, వారి అక్కర అవసరం తీర్చమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.